సమస్యలు తెలుసుకొని పనిచేస్తూ ఉన్నాం. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బాకీలన్నీ మనం తీరుస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వంలో బాకీలు వాళ్ళ బాకీలు కూడా మనం తీర్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు నువ్వు 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు నువ్వు బాకీలు పెట్టెళ్ళావు? నీకు కావాల్సిన మనుషులకు మాత్రం బిల్లులు పే చేసుకున్నావు. ఈ రోజున మేము చెబుతున్నాం, నువ్వు మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిమేరారు. కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించి తిరిగే రాక్షస పాలన కోసం వద్దామంటే సాగేది కాదు. ప్రజలు నీ చరిత్ర తెలుసుకున్నారు. సొంత బాబాయిని చంపించినప్పుడే నీ నైజం బయటపడింది. ఏ విధంగానైతే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడావు, అవన్నీ బయటకు వచ్చాయి. తిరుపతిని కూడా భ్రష్టు పట్టించావు. తిరుపతి ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల భూములు కొల్లగొట్టారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు హర్షించరు. నీ విధానాలు హర్షించే విధానం లేదు. సోషల్ మీడియాని ఏఈని వాడుకొని తప్పుడు ప్రచారం చేయడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నావు. నిన్ను ఖండించాల్సిన అవసరం ఉంది. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగల శక్తి తెలుగుదేశానికి ఉంది. మేము ఒకటే ప్రజలకు హామీ ఇస్తున్నాం, మంచి సుపరిపాలన అందిస్తున్నాం. మరో 20 సంవత్సరాల పాటు తక్కువ లేకుండా పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ రాబోరు రానివ్వము కూడా నేను చెబుతున్నాను. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా చెబుతున్నాం, ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన రానియం. పిల్లల గోచీల మీద నీ బొమ్మలు ఏంట్రా దుర్మార్గుడా? కోడిగుడ్ల మీద నీ బొమ్మ ఏంట్రా దుర్మార్గుడా? పిచ్చ పట్టుకుంది, పేర్ల పిచ్చ, బొమ్మల పిచ్చ పట్టుకొని అది రాష్ట్రానికంతా పామాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే చెబుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చెప్పడానికి చాలా ఉన్నాయి, లిస్టులే మీకు ఇస్తాం.